నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈషా ప్రశాంత్. సో, థాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్‌స్క్రైబర్స్. మన ఛానల్ 1000 సబ్‌స్క్రైబర్స్ అబోవ్ రీచ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ఎటువంటి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుళ్ళు లైక్ యూ కెన్ కామెంట్. మీ క్వెషన్స్ గాని ఏమన్నా ఉంటే కామెంట్ చేయొచ్చు. అండ్ 1000 సబ్‌స్క్రైబర్స్ ఇచ్చిన సందర్భంగా నేను కొంచెం ఈ ఈ ఈ విషయం చెప్పాలనుకుంటున్నా నేను. అది మిస్ అవుతుంది. ఒక వీడియోలాగా చేద్దాం అనుకున్నా. అదేంటంటే ఈషా ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో అంటే నేను కంప్లీట్‌గా ఈషా ప్రాక్టీసే చేస్తా ఉంటాను. వేరేటివి ఏమి ఉండవు. వేరేటివన్నీ నార్మల్‌గా మెడిటేషన్‌లో కూర్చొని బ్రీతింగ్ అబ్జర్వ్ అట్లుంటాయి తప్పితే ప్రాక్టీసెస్ పరంగా ఈషా ప్రాక్టీసే ఉంటాయి. ఎందుకంటే అవే చాలా ఉంటాయి. అవి చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇంకా వేరే ఏం లేదు, అవసరం కూడా లేదు నాకైతే. సో, ఈషా ప్రాక్టీసెస్ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా చాలామంది చేస్తా ఉన్నారు. ఈషా ప్రాక్టీసెస్ బేసిక్ ప్రోగ్రామ్స్ నుంచి అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ వరకు నేర్చుకోవడం చేయడం జరుగుతా ఉన్నది. ఎవరు ఏ ప్రాక్టీసెస్ చేసినా, ఏ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేసినా, ఏ గురు పరంపరలో ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా ప్రతి ఒక్కటి కూడా హ్యూమన్ సిస్టమ్ ప్లస్ మైండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరుగుతది. కాబట్టి అన్నీ కూడా మంచిగానే పనిచేస్తాయి. ఈవెన్ నాకు వేరే ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఒకరిద్దరు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఫ్రెండ్స్‌లో షేర్ చేసుకుంటాం కదా! అట్లా చెప్పడం జరిగింది. వాళ్ళకి కూడా అద్భుతంగా అనిపించింది అని చెప్పడం ఇట్లా జరిగింది. కాబట్టి ఏవైనా కూడా కాకపోతే నేను ఇవి చేస్తున్నా కాబట్టి నేను వీటి గురించే మాట్లాడగలుగుతా. వేరేటివి నేను మాట్లాడలేను కాబట్టి. అట్లా అని చెప్పేసి ఓన్లీ ఇవే చేయాలి, ఇవే బాగుంటాయి అట్లా అని కూడా అనొద్దు కదా! అది కూడా తప్పు కాబట్టి ఇది చెప్తున్నా. ఎవరేది చేసినా కూడా స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ ఏవైనా కూడా ఫస్ట్ స్పిరిచ్యువల్ ఉండడమే గొప్ప విషయం. ఫస్ట్ మీరు అందులో ఉన్నారంటేనే మీరు ఒక లెవెల్‌లో ఉన్నట్టు. కాబట్టి మళ్ళా ఇది అది అనేది మనకు అవసరం లేదు. కాకపోతే నేను చెప్పాలనుకున్నా కాబట్టి నేను చేసేటివి చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నా అంతే, అంతకుమించి ఏం లేదు. సో, ఈషా ప్రాక్టీస్ ఏవైనా కూడా మనకు బేసిక్‌గా ఈషా క్రియ నుంచి ఆ తర్వాత మీరు ఇంకొద్దిగా పవర్‌ఫుల్‌గా చేయాలంటే శాంభవి మహాముద్ర గాని, అట్లాగే చిత్శక్తి మెడిటేషన్స్ నేను ప్రతిసారి మాట్లాడుతా ఉంటా. ఈవెన్ చిత్శక్తి మెడిటేషన్స్ అనే కాదు, సద్గురు ఆఫర్ చేసే భైరవదేవి చాంట్స్ గాని, ఇప్పుడు లింగ భైరవదేవి చాంట్స్ గాని ఇవన్నీ కూడా. ఇంకొకటి నేను మాల మాల హనుమాన్ మాల వేయడం జరిగింది. హనుమాన్ మాల కూడా వేస్తుంటాను నేను. ఈవెన్ నేను మాలేసినప్పుడు గూడా, ఆ మాలేసినప్పుడు ఉండే పద్ధతులు ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా చాలా ఉపయోగకరమైనయన్నమాట. సో, ఇప్పుడు సద్గురు అందించే ఈవెను దేవీ చాంట్స్ పూజా విధానాలు గూడా చాలా ఉపయోగకరమైనయి. ఉపయోగకరమైనవి. అదేవిధంగా ప్రాక్టీసెస్ కూడా చాలా ఉపయోగకరమైనయన్నమాట. ఆహ్, ముఖ్యంగా ఈ సద్గురు ఆఫర్ చేసే ప్రాక్టీస్ గురించి, చేసే ప్రాక్టీస్ గురించి చెప్పాలనుకుంటున్నా కాబట్టి, ఇందులో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క ప్రాక్టీస్ గూడా మీ లోపల దేన్నో ఒకదాన్ని ఇంప్రూవ్ చేస్తది. అది మైండా, లేపోతే ఎనర్జీయా, మీరు పీస్‌ఫుల్‌గా ఉండడానికా, హెల్తీగా ఉండడానికా ఏదైనా కావచ్చు. వెల్ బీయింగ్ అన్నప్పుడు మనకొక మనిషి యొక్క వెల్ బీయింగ్ అన్నప్పుడు మనకన్నొస్తాయి. పీస్ ఒస్తది. హెల్త్ ఒస్తది. ఒక ఎగ్జుబరెన్స్ ఒస్తది. ఒక లైట్‌నెస్ ఒస్తది. ఒక 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 స్పేస్ అరౌండ్ యూ అన్నట్టు అంటాం గదా! ఒక ఓజాసా లేకపోతే ఒక ప్రొటెక్టివ్ స్పేస్ అరౌండ్ యూ విచ్ మేక్స్ యూ హ్యాపీ. అంటే మీరు హ్యాపీగా ఉండడానికి, తేలికగా ఉండడానికి ఒక స్పేస్ క్రియేట్ జేస్తది. ఇప్పుడు నేను శాంభవి మహాముద్ర చేసిన వెంటనే నాకు తెలిసిపోతది. కంప్లీట్ ఒక స్పేస్ క్రియేట్ అయిపోతది. అది కూడా స్టార్టింగ్ చేసినప్పుడు కొద్దిగా తక్కువ అనిపిస్తది. తర్వాత చేస్తా ఉంటే ఎక్కువ అనిపిస్తదనమాట. అంటే నా చుట్టూ నేను ఎక్కువ స్పేస్‌లో ఉన్నట్టుగా అనిపిస్తదనమాట. నా ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ స్పేస్ అయ్యి ఉంటదనమాట అట్లా. ఇది ఒక విధంగా ఎట్లా చెప్తారంటే యోగులు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఈ ఫిజికల్ ఇప్పుడు మనం అంటాం గదా! ఇప్పుడు స్కిన్ ఇక్కడుంటే మీరిక్కడ దగ్గరికొచ్చినప్పుడే మీకు స్పర్శ తెలుస్తా ఉంటది. ఇక్కడికొచ్చినప్పుడే ఇది వస్తాందని జెప్పేసి ఇట్లా చూస్తాం మనం అట్లా. కానీ మన స్పేస్ ఎక్కడుంటే ఎక్కడేమో జరగదని తెలవడం గురించి అని అనేది. బట్ యోగుల యొక్క వాళ్ళ యొక్క స్పేస్ కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటాయని జెప్తారు. కొంతమంది 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ కొంతమందయితే పవర్‌ఫుల్ యోగులైతే ఇంకా 10 కిలోమీటర్స్ వరకు గూడా వాళ్ళ యొక్క ఇదన్నది ఉంటది. ఇంకా వాళ్ళకి ఆ చుట్టూ ఏం జరుగుతుందో గూడా తెలుస్తదంటారు. సో, ఆ తెలిసేదంత వరకు నేను పోతలేను. మరి అంతగనం లేదు గానీ. బట్ ఒక లార్జర్ స్పేస్ అయితే క్రియేట్ అయితదన్నమాట. అట్లా. ఇది అందరికీ అనుభవం. ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం గాదు. మెడిటేషన్‌లో ఉన్న వాళ్ళకి, క్రియా యోగా లాంటి పవర్‌ఫుల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తది. బాడీ తేలికగా అయ్యి ఒక స్పేస్‌లాగా ఏర్పడండి. మన మన యొక్క ప్రెజెన్స్ అన్నది పెద్దగా ఉంటదన్నమాట. ఓన్లీ బాడీ వరకే రెస్ట్రిక్ట్ అయ్యి గాకుండా ఏదో కొద్దిగా మన బాడీ ప్లస్ అరౌండ్ బాడీయే గాకుండా ఎక్కువ ఉంటదన్నమాట. అట్లా. అదొకటి. సో, నేనేం చెప్పాలనుకున్నా అంటే ఈషా ప్రాక్టీస్ ఏదైనా గూడా మీకు ఈవెన్ బేసిక్ ఈషా క్రియ నుంచి
ఈ పవర్ఫుల్ ప్రాక్టీసెస్ షాంబవి మహాముద్ర గాని, తర్వాత ఉన్న అడ్వాన్స్ ప్రాక్టీసెస్ గాని, శూన్య మెడిటేషన్ అని ఇవైనా గూడా మీ వెల్ బీయింగ్ కోసం అది ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం పనిచేస్తాయి. హెల్త్ వైజా, ఇంకో వైజా అన్నీ కలిపా ఎట్లైనా గూడా ప్రతీది గూడా మీకు పనిచేస్తదనమాట. అది సిన్సియర్‌గా జేయాలంతే. సో, కాబట్టి ఇప్పటి వరకు వేరే ప్రాక్టీసెస్ ఎవరన్నా చేసేవాళ్ళని నేనేం జెప్పలేను. డెఫినెట్‌గా కంటిన్యూ జేసుకోండి. ఈషా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎట్లాగో కంటిన్యూ చేసుకున్నారు. అది ఎట్లాగో తెలుసు కాబట్టి వాటి గురించి మీకు అనుభవం కాబట్టి అది చేసుకోండి. ఇంకా ఏం స్టార్ట్ చేయని వాళ్ళు బేసిక్ మెడిటేషన్ ఎక్కువ టైం ఉండట్లేదు చేయలేకపోతున్నా అనేవాళ్ళు సింపుల్‌గా 7 మినిట్స్‌తోని మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ ఉన్నది. మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అది 7 మినిట్స్‌తో స్టార్ట్ చేయండి. మీకు వీలైతే ఎక్కువ సేపు చేయొచ్చు. బట్ మినిమమ్ 7 మినిట్స్ చేసినా సరిపోతది. అంటే స్టార్టర్స్‌కి అట్లా. 21 మినిట్స్ వరకు ఉంటది అందులో. సో, అది చేసుకోవచ్చు. హ్మ్. ప్లస్ ఈషా క్రియ గాని, చిత్ శక్తి మెడిటేషన్ సద్గురు యాప్‌లో ఉంటాయి. అవన్నీ కూడా చేసుకోండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఏదంటే రిలేటివ్ ఎగ్జిస్టెన్స్, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అని ఒక వీడియో చేయడం జరిగింది. అది యాక్చువల్లీ ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగులో ఇంకా చేయలే అనుకుంటది. రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏందంటే మీరు వేరే వాళ్ళకి రిలేటివ్‌గా ఎగ్జిస్ట్ అయితారనమాట. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, థింగ్సా, వస్తువులా, మీ కెరీరా, మీ జాబా వాటికి రిలేటెడ్‌గా మీరు ఎగ్జిస్ట్ అయితారు. అంటే వారితో పాటు ఉండడం, వారితో పాటు ఇంటరాక్ట్ అవ్వడం, వాటి గురించి ఆలోచించడం, మీ కెరీర్ గురించి గాని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన మీ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ అయినా గూడా లేకపోతే థాట్స్ లెవెల్‌లో అయినా గూడా మీరు రిలేటివ్‌గా ఎగ్జిస్ట్ అయితారన్నట్టు. రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ అందరికి ఎట్లాగో ఉంటది. బట్ నేనేమంటానంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటుంటది. అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అంటే మీ అంతట మీరే ఉండాలి. ఈవెన్ థాట్స్ కూడా ఎక్కువ లేకుండా, ఎక్కువ మీ వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యి వీటికి సంబంధించిన థాట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి గాకుండా, ఒక సైలెన్స్‌లో ఉండాలన్నమాట. ఎంత వీలైతే అంత. ఎంత కుదిరితే అంత. అందుకోసం మీ అంతట మీరు డైలీ అది డైరెక్ట్ కళ్ళు తెరిచి అందరితో పాటు ఉంటూనే అన్ని ఆలోచిస్తూనే ఉండాలంటే అది సాధ్యం గాదు. అది ఒక హైయర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ధ్యానం అన్ని పనులు చేసుకుంటూ ఉన్నా కూడా ధ్యానంలోనే ఉంటారది. బట్ ఫస్టు అట్లా కాదు గాబట్టి హైయర్ లెవెల్‌లో ఉన్నప్పటికి గూడా కొంత సమయం మీ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్‌కి పెట్టుకోవాలి. అబ్సల్యూట్ ఉనికికి పెట్టుకోవాలంటే ఏం లేదు. మీ అంతట మీరు వేరే ఏం డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిసేపైనా అది 5 మినిట్స్ అయినా, 10 మినిట్స్ అయినా గానీ మీ అంతట మీరు కూర్చోవాలి మెడిటేషన్‌లో. అప్పుడు కూడా థాట్స్ వస్తా ఉంటాయి. పర్లేదు. డైలీ చేస్తా ఉండాలనమాట. కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలంతే. అందుకోసం ఈ ప్రాక్టీసెస్. స్టార్టింగ్ మెడిటేషన్ వాళ్ళు చేసే వాళ్ళకి ఇబ్బందయితది ఖచ్చితంగా. ఇబ్బందయితది కాబట్టి గైడెడ్ మెడిటేషన్స్ చేయాలి. గైడెడ్ మెడిటేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన సద్గురు యాప్ గాని, లేకపోతే యూట్యూబ్‌లో గూడా ఉంటాయి. ఇంకా వేరేటివి అయితే మీకు వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వేరేటివి చేసుకోవచ్చు. నేను చెప్పేటివి ఇవి కాబట్టి ఇవి ఎట్లాగో యూజ్ అయితే పవర్‌ఫుల్. సద్గురు ఎట్లాగో అన్నీ ఆఫర్ చేస్తాను కాబట్టి అవి చేసుకోవచ్చు మీరు. గైడెడ్ చేసినప్పుడు ఏమైతదంటే మీరు ఆ వాయిస్‌తోని ఫాలో అవుతా ఉంటారు కాబట్టి మీకు వేరే థాట్స్ రావు. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా! అదే మనంతట మనం ఉట్టిగనే కళ్ళు మూసి కూర్చున్నాం అనుకో అన్ని థాట్స్ అన్నీ వస్తా ఉంటాయన్నమాట. కష్టమే ఎస్పెషల్లీ స్టార్టింగ్‌లో అట్లా. అదే గైడెడ్ అనుకో ఆ గురువు యొక్క వాయిస్‌తోని ఎళ్తా ఉంటాం కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయితాం కాబట్టి ఎక్కువ వేరే ఆలోచనలు రావు. ఎక్కువ రావు. వస్తే రావచ్చు. బట్ ఎక్కువ రావన్నమాట. అందుకని స్టార్టర్స్‌కి ఎప్పుడైనా గూడా గైడెడ్ మెడిటేషన్ ఇంపార్టెంట్. స్టార్టర్స్‌కి ఎప్పుడైనా గూడా గైడెడ్ మెడిటేషన్ ఇంపార్టెంట్ ఇది. సో, అది నేను జెప్పాలనుకున్నది. మనకు ఈశా క్రియ ఒకటి, చిత్ శక్తి ఫర్ హెల్త్, చిత్ శక్తి ఫర్ సక్సెస్, చిత్ శక్తి ఫర్ పీస్, హెల్త్, సక్సెస్, పీస్ ఇంకొకటుంటది. 4 ఉంటాయి. చిత్ శక్తి ఫర్ జాయ్ హ్యాపీనెస్‌కి 4 ఉంటాయి. అవి ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. స్టార్టింగ్ కొద్దిగా తేడాలతోని ఉంటాయి. చేసుకోవచ్చు. యాప్‌లో గాని, మీకు యూట్యూబ్‌లో గూడా దొరుకుతాయి. అన్ని లాంగ్వేజెస్‌లో దొరుకుతాయి. తెలుగు, ఇంగ్లీష్, అదర్ లాంగ్వేజెస్‌లో అన్నిట్లో దొరుకుతాయి. అవి జేసుకోవచ్చు. ఇంకొన్ని భైరవి చాంట్స్ అవి కొన్ని ఉంటాయి. భైరవి సాధనకు సంబంధించిన చాంట్ చేసిండు. అవి కూడా చాలా పవర్‌ఫుల్. రోజు జేసుకోవచ్చు. బావుంటాయి. దేవి స్తుతి అని అవి ఉంటాయి. సద్గురు యాప్‌లో వెళ్తే మీకు ఇవన్నీ దొరుకుతాయి. మా ఇంకేముంటాయి? ఇంక మీరు అందులో చూడండి చాలా ఉంటాయి. వీడియోలు విజ్డమ్ సంబంధించిన సద్గురు వీడియోస్, ఆర్టికల్స్ అవి ఎట్లాగో ఉంటాయి. సద్గురు ఎక్స్‌క్లూజివ్ కావాలంటే కొద్దిగా డీపర్ విజ్డమ్ కావాలంటే సద్గురు ఎక్స్‌క్లూజివ్ చేసుకోవచ్చు మీరు. అది కొద్దిగా సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటది. అది చూసుకోవచ్చు. ప్రాక్టీస్ అయితే ఇవి మెయిన్‌గా చేసుకోవచ్చు. స్టార్టింగ్స్ ప్రాక్టీసెస్. ఆ తర్వాత ఇక శాంభవి ఇనిషియేషన్ అయిన వాళ్ళు శాంభవి ప్రాక్టీస్ డైలీ చేసుకోండి. తర్వాత ఇక అడ్వాన్స్ ప్రాక్టీస్ గురించి తెలిసిందే. శూన్య గాని ఆహ్, అందులో ఉండే కొన్ని యోగాసనాలు గాని యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అయితే. మీరు ఏదైనా ఒక యోగాసనాలు నేర్చుకొని చేయడం కూడా ఇంపార్టెంట్. యోగాసనాస్ ఒకటుంటది. సూర్యశక్తి, సూర్యక్రియ అవి కొన్ని ఉంటాయి. అలాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే మీకు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో ఇమ్మీడియేట్‌గా నేను కూర్చొని అనుకునేటివి మాత్రం ఈవెన్ మీకు ఈ నెక్ సంబంధించిన ప్రాక్టీసెస్, హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇవి కూడా ఉంటాయన్నమాట. నెక్ మూవ్‌మెంట్స్, హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అవి కూడా చేయండి. అది చాలా బెటర్ అన్నమాట. సింపుల్‌గా ఉంటాయి. బట్ మీ బాడీని చాలా ఫ్లెక్సిబుల్ చాలా మంచిగా చేస్తాయన్నమాట. యాహ్! ఈ వీటినేమంటారంటే లింబ్స్ మూవ్‌మెంట్ అంటారు. హ్యాండ్స్ మూవ్‌మెంట్స్. అండ్
నెక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అవి చేయండి చాలా బావుంటాయి. అవి చేసిన తర్వాత మెడిటేషన్‌లో కూర్చుంటే ఇంకా మంచిదన్నమాట. ఈ వేరే ప్రాబ్లమ్స్ ఉండయి. అట్లా అవి డైలీ చేస్తే ఇంకా మంచిది. ఏదైనా కూడా ఒకేసారి చేస్తే కాదు. మీరు ఏ ఏ ప్రాక్టీస్ చేసినా ఒక్కటే ఎంచుకోండి. ఏదన్నా ఒకటే ఎంచుకోండి. అది రోజు చేయండి. ఒకటి ఎంచుకొని రోజు చేయండి. ఒకటా, రెండా, మూడా బట్ ఎన్ని ఎంచుకున్నా కూడా అవి రోజు చేయండి. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి ఇట్లా 10, 10 మార్చుకుంటూ చేస్తే పెద్దగా ఫలితం ఉండదు. అదే ఒక్కటే కంటిన్యూయస్‌గా చేస్తే చాలా ఫలితం ఉంటది. ఈ విషయంలో బ్రూస్ లీది ఒక కోట్ ఉంటది. బ్రూస్ లీ చెప్పిన ఒక విషయం ఉంటది. అది ఫైటర్ గదా! బ్రూస్ లీ ఫైటర్ గదా! బ్రూస్ లీ ఏమంటాడంటే, నేను ఆహ్, ఒక 100 మూవ్‌మెంట్స్ ఈ ఫైటింగ్‌ల మూవ్‌మెంట్స్ ఉంటాయి గదా! ఈ ఫైటింగ్ మూవ్‌మెంట్స్‌లో 100 మూవ్‌మెంట్స్‌ని లేకపోతే 1000 మూవ్‌మెంట్స్‌ని ఆహ్, కొన్ని కొన్ని సార్లు ప్రాక్టీస్ చేసిన వాని గురించి నాకు భయం లేదు. అంటే ఏమంటాడంటే ఎగ్జాక్ట్ చెప్తా చూడు నాకు గుర్తు రావట్లేదు. ఎగ్జాక్ట్‌గా చెప్తా. 10,000 మూవ్‌మెంట్స్‌ని ఒక్కొక్కసారి లేదా కొన్ని కొన్ని సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం లేదు. కానీ ఒకే ఒక్క మూవ్‌మెంట్‌ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడంటే నాకు భయం అంటాడు. అట్లా. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈవెన్ మనం మెడిటేషన్‌లో గూడా అది ఈ యోగా సంబంధించిన వాటిలో ప్రాక్టీస్ సంబంధించిన వాటిలో గూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క ప్రాక్టీస్, ఒక్క ప్రాక్టీస్ అదెంత సింపుల్ చిన్న ప్రాక్టీస్ అయినా గూడా, ఒక చాంటింగ్ అయినా గూడా ఈవెన్ మనం దైవనామ స్మరణ చేయాలనుకోండి. దేవుని నామాన్ని స్మరించాలంటారు. రామ గాని, శివ గాని, హనుమాన్ గాని ఇంకేదైతది. అది ఏదైనా గూడా ఎక్కువ సార్లు చేయాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకొస్తది. అట్లా. అన్నీ చాలా కుప్పలు కుప్పలు తెచ్చిపెట్టుకొని ఇవి కొన్నిసార్లు, ఇవి కొన్నిసార్లు చేసే బదులు ఒక్కటి, ఒకటా, రెండా, మూడా ఏదైనా గానీ మీరు ఎంచుకునే ఆ కొన్ని ఏవైతే ఉంటాయో అవి డైలీ చేయాలి. ఎక్కువ సార్లు చేయాలనమాట. అట్లా. మంచి దానికి టైం తీసుకొని చేస్తే దాని యొక్క ఫలితం మీకొస్తది. పవర్‌ఫుల్‌గా ఉంటది. మీరు పవర్‌ఫుల్ అయితారు. అట్లా చేసుకోండి. అట్లా చేస్తా అంటే మీ అంతట మీకు క్లారిటీ వస్తుంటది. ఇంక నెక్స్ట్ ఏం చేయాలని ఇంకా అడ్వాన్స్‌డ్ ఏమున్నాయి, ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది మీకు తెలిసిపోతా ఉంటాయి. అట్లా. ఈషా ప్రాక్టీస్ అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా పవర్‌ఫుల్. నేను ఏది చేసినా అది నాకు పని చేస్తది. దాని యొక్క ఇదనేది నాకు ఎక్స్‌పీరియన్స్ అయిపోతది. అంటే తెలిసిపోతది. అట్లా. ఎంత సింపుల్‌దయినా గూడా. ఇది ఈషా క్రియ దగ్గర నుంచి అడ్వాన్స్ ప్రాక్టీస్‌లో అయితే అది ఇంకా పవర్‌ఫుల్ ప్రాక్టీస్. వాటి ఇంపాక్ట్ మనకి ఈజీగా తెలిసిపోతది. కాకపోతే ఆ టైం దానికి కేటాయించి కొద్దిగా డెడికేటెడ్‌గా చేయాలి. థాట్స్ వేరే అవి ఇవి థాట్స్ వస్తా ఉంటాయి. పట్టించుకోకుండా మనం చేసే దాని మీద ఫోకస్ చేసి చేస్తా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకరోజు బాగా ఫోకస్ చేయగలుగుతాం. ఒకరోజు వేరే వేరే థాట్స్ వస్తా ఉంటాయి. బట్ వచ్చినా కూడా ప్రాక్టీస్ పరంగా మాత్రం చేస్తూనే ఉండాలన్నమాట. అట్లా. మీకు థాట్స్ పరంగా ప్రాబ్లమ్ ఉండేది ఓన్లీ మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడే. జస్ట్ కళ్ళు మూసుకొని మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడే థాట్స్ యొక్క ప్రాబ్లమ్ ఉంటది. అంటే ఎక్కువ నేననేది. వేరే ప్రాక్టీసెస్ గైడెడ్ ప్రాక్టీసెస్ గాని, గైడెడ్ మెడిటేషన్ అయినా ఎస్పెషల్లీ ఈ ప్రాక్టీసెస్‌ని ఇప్పుడు క్రియాయోగ అంటాం వీటిని. శాంభవి గాని, ఇవి గాని చేసేటప్పుడు ప్లస్ గైడెడ్ చేసేటప్పుడు థాట్స్ యొక్క ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకు గైడెడ్ చేసేటప్పుడు ప్లస్ ఈ క్రియాయోగకు సంబంధించినయి చేసేటప్పుడు థాట్స్ యొక్క ప్రాబ్లమ్ అంతగానం ఎందుకుండదంటే మనం ఇక్కడ ఏమైతదంటే మెడిటేషన్‌లో ఉన్నప్పుడు వేరే యాక్టివిటీ ఏముండదు. బాడీకి గాని, మైండ్‌కి గాని వేరే యాక్టివిటీ ఏముండదు. మెడిటేషన్ అంటేనే సైలెంట్‌లో కూర్చోడు. అందువల్ల థాట్స్ ఎక్కువ అటాక్ చేస్తా ఉంటాయి. అట్‌లీస్ట్ ఇనిషియల్ స్టేజెస్‌లో థాట్స్ ఎక్కువొస్తా ఉంటాయి. అదే మీరు గైడెడ్ మెడిటేషన్ గాని, క్రియా యోగ సంబంధించినవి గాని, శాంభవి లాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు థాట్స్ వచ్చినప్పటికి గూడా మీకేమైతదంటే ఏదో ఒక స్టెప్‌లో ఇన్వాల్వ్ అయితాంటారు మీరు. అంటే మైండ్‌కు ఏదో ఒక బ్రీతింగ్ ఇస్తా ఉంటారు. అంటే బ్రీతింగ్ మీద ఫోకస్ చేయరా బాబు అని మైండ్‌కి ఒకటుంటది. మైండ్ ఎప్పుడైనా ఏం కోరుకుంటదంటే దేంట్లో ఒక యాక్టివిటీ ఉండాలి మైండ్‌కి. దేంట్లో ఒక దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలనమాట. ఊరికే ఉండమంటే అది ఉండలేదు. ఆ లెవెల్‌కి వచ్చిన తర్వాత యోగులు ఆ లెవెల్‌కొచ్చిన తర్వాత ఉంటది తప్పితే ముందు ఉండలేదన్నమాట. దానికి ఏదో ఒకటి కావాలి. అందుకే బ్రీత్‌ని అబ్జర్వ్ చేసుకోవాలంటారు. అట్లా లేకపోతే ఒక ఆర్మ్ చాంటింగ్ అని, వేరే చాంటింగ్ ఈ క్రియా యోగాలల్ల గాని, ఇప్పుడు గైడెడ్ మెడిటేషన్ ఇట్లా వాయిస్‌తోని పోతుంటాం కాబట్టి, ఆ మైండ్ ఆ వాయిస్ కనెక్ట్ అయితది కాబట్టి గురు యొక్క వాయిస్‌కి గైడెడ్ ప్రకారం వెళ్ళిపోతా ఉంటది. ఈ వీటిలలో ఏందంటే స్టెప్స్ ఉంటాయి. నువ్వు బ్రీతింగ్ అబ్జర్వ్ చేయడం గాని, ఒక చాంట్ చేయడం గాని, వీటిలలో ఇన్వాల్వ్ అయితావు కాబట్టి ఏమైతదంటే మైండ్‌కి అది ఆల్రెడీ అది ఉంది కాబట్టి, వేరే థాట్స్‌కి ఎక్కువ అవకాశం రాదు. ఎందుకంటే మీరు ఒక థాట్ ఉన్నప్పుడు ఇంకోటి రాదు గదా! ఇంకోటి రావాలంటే ఇది వెళ్ళిపోవాలి అట్లా. ఆల్రెడీ ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, అప్పుడు థాట్స్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉండదంటున్నా. అప్పుడు కూడా ఉండొచ్చు. మీకు వేరే టెన్షన్స్, వేరే జ్ఞాపకాలు, వేరే వ్యాపకాలతోని ఉంటే ఉండొచ్చు కొద్దిగా. బట్ ఎక్కువుండదు. మెడిటేషన్‌లో అయితే కష్టమైతది. డైరెక్ట్ మెడిటేషన్‌లో కూర్చోవాలంటే కష్టమైతది. ఏం లేకుండా. అప్పుడు అన్ని థాట్స్ వస్తాంటాయి. వీటిలలో ఆల్రెడీ నువ్వు ఒకటి ఇన్వాల్వ్‌మెంట్‌కి ఆల్రెడీ ఒకటి ఇచ్చినావు. మైండ్‌కి ఒకటి ఇచ్చినావు కాబట్టి ఏం కాదు. ఇంకా బాడీతోని చేసేటివి ఆసనాలు అవి ఇవి ఎట్లయితుంటే మనం బాడీనే చేత్తన్నాం కాబట్టి అదే మనకు మోసొస్తాంటది. అదే మనకు ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి మైండ్ కూడా దాని మీదనే ఉంటది కాబట్టి అప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్ ఉండదు. థాట్స్ వచ్చినప్పటికి కూడా ఈ మెడిటేషన్‌లో ఉన్నంత ప్రాబ్లమ్ వీటిలలో ఉండదని చెప్తున్నానన్నమాట. అందుకని స్టార్టింగ్ ఇవి ఇంపార్టెంట్ అయితే. డైరెక్ట్ పోయి మెడిటేషన్‌లో కూర్చుంటే చేయలేరు. పిచ్చిలేత్తది. అట్‌లీస్ట్ స్టార్టర్స్‌కి నేను చెప్పేది. అది కూడా ఈ రోజులల్ల. ఈ రోజులలో ఏమైతుంది ఏంటిదంటే ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లమ్ ఏందంటే సెన్సెస్ అనేటివి మన సెన్సెస్ యొక్క వీటినేమంటారు?
సెన్సెస్‌కి ఉండే ఇన్‌పుట్ గాని ఇవన్నీ గూడా ఓవర్‌గా ఉన్నదనమాట. చూడండి మనకు లైటింగ్ గాని ఇప్పుడు నైట్ టైమ్‌లో గూడా లైటింగ్ ఉంటా ఉంటది. కళ్ళకు రెస్ట్ లేకుండా. ఆహ్, ప్లస్ ఈ సౌండ్స్ సిటీలో ఉన్న వాళ్ళకి చెప్పనక్కర్లేదు. నైట్ టైమ్‌లో గూడా ఏదో ఒక సౌండ్‌లు. ఫుడ్‌లు చెప్పనక్కర్లేదు. ఫుడ్‌లు రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఏదో టెంప్ట్ చేస్తాను తినబుద్ధి అయితాంటది. అంటే ఇటు టేస్ట్‌కి, ఇటు హియరింగ్‌కి, ఇటు విజువల్‌గా మొత్తం ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోతాయి అన్నిటికి. ఇగ మనకు ఇవి చెప్పనక్కర్లేదు. మొబైల్ వాడడం, స్క్రీన్స్ ఎక్కువ చూడడం గాని, ల్యాప్‌టాప్, మొబైలు, టీవీ, స్క్రీన్‌కి సంబంధించినవి వీటికి సంబంధించినవి చెప్పనక్కర్లేదు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంటే గాని, ఏ కంటెంట్ అయినా గూడా ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం విజువల్‌గా గాని, హియరింగ్ పరంగా గాని, మైండ్ పరంగా ఎక్స్‌పోజ్ అయినట్టే వాటి పరంగా. సో, సెన్సెస్ అన్నీ ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోతున్నాయన్నమాట. అట్లా. సో, అది మెయిన్ ప్రాబ్లమ్. దానివల్ల మనం మెడిటేషన్ ఎట్లా కుదురుతది? నువ్వన్నిటికి ఎక్స్‌పోజ్ చేసేసి, నేను కూర్చొని ఏముండొద్దంటే ఇట్లా కష్టమైతదన్నమాట. అట్లా. ఇదొకటి. ఇంకొకటి అది వేరే వీడియోలో మాట్లాడాలె. అది సీరియస్ థింగ్ అబౌట్ లైఫ్ అన్నమాట. మీరు లైఫ్‌ని మంచిగా లీడ్ చేయాలంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలది చాలా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ గానీ ఏం చేయలేని పరిస్థితులలో అయిపోతాను కొంతమందికి. దాని గురించి మాట్లాడాల్సిన పరిస్థితుంది. ఇది అర్బన్ లైఫ్ గురించి, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదెంత లైఫ్ పరంగా ఎంత సీరియస్ అనేది చూడాలి. లైఫ్ సెన్స్ ఉన్న వాళ్ళకి అది ఎంత డేంజర్ అనేది అర్థమైపోతది. అది చెప్తా. అది వేరే వీడియోలో చెప్తా. టైం పడతది. ఓకే. సో, ఇది నేను ఈషా ప్రాక్టీస్ గురించి చెప్పాలనుకున్నా. ఈషా ప్రాక్టీస్‌లో మీరు ఏది చేసినా కూడా సద్గురు యాప్‌లో గాని, యూట్యూబ్‌లో గాని సద్గురు ఆఫర్డ్ ప్రాక్టీసెస్ గాని, ఈవెన్ సద్గురు ఆఫర్డ్ రిచువల్స్ కొన్ని రిచువల్ బేస్డ్ ఉంటాయి. చెప్పినా కదా! భైరవి గాని కొన్ని యంత్రాలకు సంబంధించినవి ఉంటాయి. సద్గురు ఆఫర్ చేసేది ఏదైనా గూడా వాళ్ళు చాలా ఒక డీపర్ అండర్‌స్టాండింగ్‌తోని ఉంటదది. సింపుల్ కాదది. మీరు చేసే ప్రాక్టీస్ సింపుల్‌గా అనిపిత్తదేమో. బట్ దాని యొక్క ఎఫెక్ట్ మాత్రం బావుంటది. ప్రాక్టీస్ చూడడానికి సింపుల్‌గానే ఉంది. ఎందుకంటే అందరికీ అందించాలంటే, అందరూ చేయాలంటే సింపుల్‌గుండాలి. ఏదో కష్టమైన శ్లోకాలు అవి ఇవి ఇచ్చినామనుకో, అవి నేర్చుకోవడానికే టైం పడతది. కాబట్టి సింపుల్‌గుంటాయి. బట్ రిచువల్ బేస్డ్ ఉంటాయి. సింపుల్‌గుంటాయి. బట్ ఎఫెక్టివ్‌గా ఉంటాయన్నమాట. అట్లా. అందుకని ఎక్కువ లార్జర్ నంబర్ ఆఫ్ పీపుల్‌కి అందించగలుగుతది. సో, అది నేను ఈషా ప్రాక్టీస్ గురించి అదే ఎప్పటినుంచో అనుకున్నా వీడియో అరే! ఈషా ప్రాక్టీసెస్ అన్నీ నాకు ఏది చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ ప్రాక్టీసెస్ ఇంపార్టెన్స్ చెప్పాలి. సద్గురు ఆఫర్ చేసే ప్రాక్టీసెస్ ఓన్లీ యోగా ప్రాక్టీసెసే కాదు. ఈవెన్ రిచువల్ బేస్డ్ ప్రాక్టీసెస్ కూడా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అట్లా. మనం ఓన్లీ వీటి పరంగానే ఎక్కువ ఫోకస్డ్‌గా పోతా ఉంటాం. ఆయన ఇచ్చిన మెడిటేషన్ ప్రాక్టీస్ గాని, సద్గురు ఇచ్చిన ఈ మనకు ఈశాల నేర్పించే యోగా సంబంధించిన ఆసనాలకు సంబంధించినవి గాని, వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం గానీ, ఈవెన్ రిచువల్ బేస్డ్ యంత్రం సంబంధించిన రిచువల్ బేస్డ్‌వి కూడా చాలా చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే యంత్రం ఇచ్చినప్పుడు ఆ యంత్రం యొక్క ఇది కూడా ఉంటది కదా! యంత్రం యొక్క వైబ్రేషన్, యంత్రం యొక్క ఆహ్, సపోర్ట్ యంత్రం ఏం చేస్తదో దాని యొక్క ఆ క్వాలిటీ కూడా ఉంటది కదా! దాని యొక్క బెనిఫిట్ కూడా మనకుంటది కాబట్టి, దాంతో పాటు మనం చిన్నగా చేసే రిచువల్ కూడా అది ఎన్హాన్స్ అయిపోయి ఎఫెక్టివ్ ఉంటదనమాట. సో, సద్గురు ఇచ్చే ప్రతి ప్రాక్టీస్ గూడా చాలా ఇంపార్టెంటు. ఆహ్, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏందంటే, అదృష్టవశాత్తు ఇంకా ఇది కరెక్ట్ అవ్వలేదు. ఫ్యూచర్‌లో ఎట్లుంటదో మనకు తెలీదు. సద్గురు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మాక్సిమం ఆయన చాలా కేర్ తీసుకుంటుండు. అసలు కరప్ట్ గాకుండా అసలు మన ఈషా టీచర్స్ అందించే ప్రాక్టీస్ మధ్యలో వాళ్ళ యొక్క పర్సనల్ ఇది రాకుండా ఓన్లీ మీరు జస్ట్ ప్రాక్టీస్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలని జెప్పేసి ఈషా టీచర్స్‌కి ఆ గైడెన్స్ ఆ విధంగా ఉండి వాళ్ళు ఆ విధంగా అందిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కరప్షన్ కాకుండా ఉండడానికి మాక్సిమం కేర్ తీసుకుంటుంది. ప్రెజెంట్ అయితే ప్యూర్‌గున్నాయి అవి ప్రాక్టీసెస్. ప్రెజెంట్ అయితే ప్యూర్‌గున్నాయి. కాబట్టి ఇప్పుడు జేసుకోండి చాలా బెటరు. అండ్ ఫ్యూచర్‌లో గూడా చాలా కేర్ తీసుకుంటారు ప్యూర్‌గా ఉండడానికి. మాక్సిమం ఈషా ప్రాక్టీసెస్ ఏదైనా గూడా ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ ఆఫ్టర్ గూడా అది ఇదే విధంగా క్వాలిటీ, ఇదే విధంగా ప్యూరిటీ మెయింటైన్ అయితే కరప్షన్ లేకుండా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నో డౌట్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉన్నాయి అవి. సిన్సియర్‌గా చేసుకోండి అంతే. థాంక్ యూ.